హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు వన్ మోర్ స్వీట్ వీడియో. ఈరోజు మేము విజిట్ చేసిన ఒక టెంపుల్ కోసం మీకు చెప్పాలి అని వచ్చేసాను. టెంపుల్కి వెళ్ళడం కోసం నేనైతే ఇలా సింపుల్గా రెడీ అయిపోయాను. నేను మాత్రమే కాదు, నేను మా ఫ్యామిలీతో కలిసి టెంపుల్కి స్టార్ట్ అయ్యాం. ఇంతకీ మేము విజిట్ చేయబోతున్న టెంపుల్ ఏంటి అంటే కోనసీమలోనే ఫేమస్ 7 శనివారాల వెంకటేశ్వర స్వామి టెంపుల్. అది వాడపల్లిలో ఉంది. మేము కాకినాడ నుంచి స్టార్ట్ అయ్యాం. అరౌండ్ 2 to 3 hours జర్నీ ఉంటుంది. బట్ ట్రస్ట్ మీ, జర్నీ అయితే అస్సలు బోర్ కొట్టదు. పచ్చని పొలాలు రోడ్డుకి అటు ఇటు కనిపిస్తూ ఒక మంచి పాజిటివ్ వైబ్ని ఇస్తూ ఉంటాయి. వాటికి తోడు అసలు ఎండ వేడి తెలియకుండా చల్లని గోదావరి గాలితో జర్నీ అయితే చాలా బాగుంటుంది. నేనైతే కూల్ తెలుగు 80s మెలోడీస్ వింటూ జర్నీని చాలా బాగా ఎంజాయ్ చేశాను. అప్పుడే రీచ్ అయిపోయామా అనిపించింది. టెంపుల్కి రీచ్ అవ్వగానే నేను, అక్క, బావగారు, అమ్మ, పిల్లలు అందరం చక్కగా గోవిందనామాలు పెట్టించేసుకున్నాము. ఆ నామంలోనే ఏదో ఒక స్పెషల్ వైబ్ అయితే ఉంటుంది. నాకు పర్సనల్గా గోవిందనామం పెట్టుకోవడం చాలా ఇష్టం. నామాలు దిద్దగానే మా బొడ్డోళ్ళు చూసారా ఎంత ముద్దుగా ఉన్నారో. సో నామాలు పెట్టించుకోవడం అయిపోయింది. ఇక దర్శనానికి బయలుదేరిపోయాము. టెంపుల్ అయితే మరి మేము ఊహించినంత రష్ అయితే లేదు. బట్ మాకు స్పెషల్ దర్శనానికి అరౌండ్ 30 minutes పట్టింది. ఫ్రీ దర్శనం అయితే 45 minutes నుంచి 1 hour అలా పట్టొచ్చు. కానీ సాటర్డేస్లో అయితే టెంపుల్ చాలా రష్ ఉంటుందని చెప్తున్నారు. అన్ఫార్చునేట్లీ మొబైల్ అలౌ చేయకపోవడం వల్ల కొన్ని విజువల్స్ అయితే మీకు చూపించట్లేదు. బట్ ఇక్కడ ఒక బిలీఫ్ అయితే ఉంది. 7 శనివారాలు 7 ప్రదక్షిణలు చేసి స్వామివారి దర్శనం చేసుకొని ఏం కోరుకున్నా అది ఖచ్చితంగా జరుగుతుంది అని నమ్ముతారు. మాకు దర్శనం చాలా బాగా జరిగింది. దర్శనం చేసుకొని గర్భగుడి నుంచి బయటకు వచ్చేసాం. సంక్రాంతి డేస్ అవ్వడం వల్ల అనుకుంటా డెకరేషన్ బాగా చేశారు. ఆ డెకరేషన్ అండ్ గోవింద గోవింద అన్న చాంటింగ్ వల్ల ఒక మంచి డివోషనల్ ఫీల్ అయితే అనిపించింది. ఇంకా కాసేపు అలా టెంపుల్ లోపలే టైం స్పెండ్ చేసి కొన్ని ఫొటోస్, వీడియోస్ తీసుకొని బయటకు వచ్చేసాం. ఈ టెంపుల్నే కోనసీమ తిరుమల అని కూడా అంటారు. లేదు 7 శనివారాల వెంకన్న స్వామి టెంపుల్ అని కూడా అంటారు. ఇక్కడ టెంపుల్ బయట పెద్ద వెంకటేశ్వర స్వామి విగ్రహం దగ్గర ఇటుకలకు పూజ చేసి ఒకదానిపై ఒకటి పేర్చి మొక్కుకుంటే ఇల్లు కట్టుకుంటారంట. అది కూడా బాగా నమ్ముతారు. ఇటుకలు కూడా ఇక్కడే అవైలబుల్గా ఉన్నాయి. దర్శనం అయ్యాక అక్కడే ఉచిత అన్నప్రసాదం కూడా ఉంది. ఇంక ఇవన్నీ చూసుకొని మేమైతే రిటర్న్ అయిపోయాం. మళ్ళీ వచ్చే దారిలో పచ్చని పొలాలు, చల్లని గోదావరి గాలి అండ్ ఎంజాయ్ చేస్తూ మ్యూజిక్ వింటూ వచ్చేసరికి అరౌండ్ 7 అలా అయింది ఈవినింగ్. మా వాడపల్లి ట్రిప్ అయితే అయిపోయింది. నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు సెలవు. ఓం నమో వెంకటేశాయ. మా ఛానల్ని ఇప్పుడే ఫస్ట్ టైం చూస్తూ ఉంటే ప్లీజ్ డూ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. ఆంధ్రా జంట, దుబాయ్ ఇంట.